విషయం మీకు బయలుపరచాలి. యేసుని గురించి 3 రకములుగా ఉన్నది. ఒకటి, యేసు అంటే ఎవరు? యేసు భూలోకానికి రాకముందు నుండి ఆయన గురించి తెలుసుకోవాలి. యేసు భూలోకానికి రాకముందు, యేసు నామము భూలోకానికి తెలియకముందు ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? అక్కడి నుంచి క్రీస్తు యేసు మొదటి రాకడ వరకు, మొదటి రాకడలో యేసు చేసినటువంటి క్రియలను గురించి తెలుసుకోవడం అనేది యేసుని గురించి తెలుసుకోవడం. రెండవది, యేసుని గురించి ఒక అవగాహన కలిగి ఉండటం. ఇంగ్లీష్లో దానికి ఏమంటారంటే, ఆ పాఠంలో ఏమొస్తుందంటే, యేసు ఎందుకు అవతరించాడు, దీని కొరకు ఎక్కడైనా ఏదైనా ప్రవచనం ఉన్నదా, యేసు అవతరించిన తర్వాత ఆయన చేసిన పనులను గురించి ఎక్కడైనా బైబిల్లో చెప్పబడి ఉన్నదా, ఆయన పెరుగుదల, ఆయన మరణములకు అప్పచెప్పుకోవడం, ఆయన బ్లడ్షెడ్, రక్త ప్రోక్షణం, వీటన్నింటిని గురించి తెలుసుకోవడం. ఇది రెండవ పాఠం యేసుని గురించి, క్రీస్తు రెండవ రాకడ పర్యంతం. మూడవది, యేసే స్వయముగా అడుగుతున్నాడు, యేసు అంటే నీకేమి తెలుసు, యేసు ఎవరి కుమారుడు, యేసుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ 3 యేసుకు సంబంధమైన పాఠములు. కొందరు నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా యేసుని గురించి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్, క్రైస్తవులే. కానీ నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అయినందుకు, చదువుకున్నందుకు, నువ్వు IPS IAS అయినందుకు నేను చెప్పింది నీకు అర్థం కాదు. ఇప్పుడు ఒక మనిషి ఒక మాట చెప్తాడు, రేపు ఇలా జరుగుతుంది అని. రేపు అలా జరిగితే అది దేవుడు పలికించిన మాటే. అది అలా జరగకపోతే దేవుడు ఆ మాట పలికించిన మాట కాదని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మాట అది జరగకపోతే నాకేమంటారు? ప్రవక్త అంటారా? గట్టిగా, అబద్ధ ప్రవక్త. ఆ మాటలు బైబిల్లో ఉన్నది. కూర్చోండి. ఒక వస్తాడు, వచ్చి అంటాడు, ఆయన ఇలా అన్నాడు, ఇలా జరగలేదు, అయితే మనం ఆయనకి అబద్ధ ప్రవక్త అంటామా? అనకూడదు అనే ఎవరు ఉన్నారు మీ క్రైస్తవులు? నేను విన్నాను అన్న మాటలు. నాకు ఎవరో పంపించారు ఫోన్కి. వాడు ఇలాగన్నాడు, వీడు అలాగన్నాడు, వీడు అన్నది జరగలేదు, అందుకని మనం వాళ్ళకి అబద్ధ ప్రవక్త అంటామా? అనకూడదు. వాడు క్రైస్తవుడే, అటువంటి మాటలు మీరు వినకూడదు. వాడికి 2 తండ్రులు, ఒకటి యెహోవా తండ్రి, రెండవది సైతాన్ తండ్రి. అందుకే వాళ్ళు బాస్టర్స్. తండ్రి అని ప్రార్థన చేస్తారు, ఈ తండ్రి చెప్పినట్లు ప్రసంగాలు చేస్తారు. క్రైస్తవులకు జ్ఞానం లేదు. ఇంకోటి వచ్చాడు, పరిస్థితిని బట్టి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని వచ్చాను అని అన్నాడు. అది కూడా నాకు పంపించాడు గవర్నమెంట్ ప్లేయర్ గారు. సార్ వినండి సార్ అన్నాడు. అవునరా, ప్రభువు నీకు చెప్పమని పంపించకపోతే నీకెప్పుడు చెప్పాడు? వచ్చి చెప్పమని. నేను పరిస్థితులు చూసి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ముందుకు వచ్చాను. నువ్వెవడవరా చెప్పడానికి? వీడు దేవుడు కాదు. అర్థమైందా? అటువంటి ఉన్నారు క్రైస్తవ్యంలో. వాడు చెప్పింది జరగకపోతే వాడికి అబద్ధ ప్రవక్త అనకూడదట. వాడెవడో మనకు అనవసరం. నా దగ్గర వాడు ఆయన మాటలు ఉన్నాయి, నా ఫోన్లో వాడు ఫోటో ఉంది. నేను ఎక్కించలేదు, నాకు పంపించారు.
మీరు ఇలా పంపించడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను గవర్నమెంట్ ప్లేడర్ గారికి, జీపీ గారికి. జీపీ అంటే గవర్నమెంట్ ప్లేడర్. ఆ గవర్నమెంట్ ప్లేడర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఆడిన మాటలు కరెక్ట్గానేనంటే చూడండి అలాంటి గతంలో అని అన్నారు. మీరందరూ నిలబడండి, బైబిల్ కింద పెట్టండి, చేతులు ఆకాశం ఎత్తండి, ఆకాశం ఎత్తి అనండి, నేను చివరి దినములలో ఉన్నాను, మేము కడవరి దినములలో జీవించుచున్నాము, ఇవి కడవరి దినములు, ఇవి చివరి దినములు. కనికరించి ప్రభువా పరమ తండ్రి, నీ రాకడలో నన్ను జ్ఞాపకము చేసుకునము. కూర్చోండి. ఇప్పుడు మనము చివరి దినములలో ఉన్నాము, చివరి దినములలో జీవించుతున్నాము, మనము ఆఖరి దినములలో జీవించుతున్నాము. ఈ మాట నేను కాదు, యేసు ప్రభు అపోస్తలుడైన జాన్తో చెప్పాడు. జాన్ ఆ మాటలు లోకానికి వినిపిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు చదువు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎవరు? క్రీస్తు విరోధులు. యాంటై క్రైస్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎవరు? క్రీస్తు. ఇప్పుడు నేను చెప్పాను ఈ వెధవలు బైబిల్లో ఉన్నారని చెప్పానా? ఇప్పుడు బైబిల్లో ఉన్నారు వీళ్ళు, క్రీస్తు విరోధులు వీళ్ళు. దే ఆర్ యాంటై క్రైస్ట్, దే ఆర్ అగెన్స్ట్ ద లార్డ్ జీసస్. Jesus said, if someone has spoken on my name and if it will not be implemented, then not I, he has spoken. It is not prophecy. It's a wrong prophecy. He is a false prophet, Jesus said. And there is an antichrist in Indian Christianity, in Telugu Christianity. He said against to the statement of Jesus, opposite to the statement of Jesus. Jesus said, if someone speaks on my name and if that shall not be implemented, not I, but he spoke that. He is called false prophet. This man, this antichrist is speaking and saying in Andhra Pradesh. He said, whatever he said, even if it is not implemented, we cannot say that he is a false prophet. మరి వీడెవడు? క్రీస్తు విరోధి కాడా? మరి క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నాడు కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు. యేసు చెప్పకుండానే నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలని ముందుకు వచ్చాను. నువ్వు రాజకీయ నాయకుడివా? ప్రజలకు చెప్పడానికి వచ్చావు కాదు కదా. దైవ జనాంగమునకు దేవుడు చెప్పమని చెప్పినప్పుడు చెప్పాలి. అర్థమవుతుందా? దైవ జనాంగమునకు దేవుడు చెప్పమని చెప్పినప్పుడు చెప్పాలి. దేవుడు చెప్పమని చెప్పకుండా నాకు ఎవడో రాబోచి నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను అన్నావు. ఇటువంటి మహామేధావులు తెలుగు క్రైస్తవ్యములో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు అనవసరం. నాకు పంపించారు గవర్నమెంట్ లాయర్ గారు, అయ్యా చూడండి ఈ వెధవలు ఎలాగున్నారా అని 3 సంగతులు చూపించాడు. ఆ 3 విన్న తర్వాతను ఈ వాక్యం నేను సిద్ధపరచుకున్నాను మీకు చెప్పాలని. జాన్ ఏమంటున్నాడు చదువు. ఇది కడవరి గడియ, ఇది చివరి దినములు. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. క్రీస్తు విరోధి వస్తున్నాడు అని మీరు విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు ఉన్నారు అని చెప్తున్నాడు.
చూసారా, నేను చెప్పాను కదా మీకు చెప్పిన మాటలు బైబిల్లో చూపిస్తానని. 19వ వచనం చదువు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మనలో నుండే బయలుదేరారు, క్రైస్తవ్యములో నుండే బయలుదేరారు, కానీ వాడు క్రైస్తవులు కాదనే వాక్యంలో ఉన్నది. నేను చెప్పింది కాదు, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. నేను చెప్పాను మీకు, నేను చెప్పుచున్న మాటలు మీకు బైబిల్లో చూపిస్తున్నాను. యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి ఎప్పుడో వస్తాడు, కానీ వాని అనుచరుడు మనలో నుండే ఇప్పుడు బయలుదేరున్నారు. వారు మన వాళ్ళు కారు అని రాయబడింది. వాళ్ళు దేవుని సంబంధికులు కారు. మళ్ళీ చదువు వాక్యం, జాగ్రత్తగా వినండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధికులు కారు. మనలో నుండే బయలుదేరారు వాళ్ళు. ఆ గంధువులు ముగ్గురు కూడా క్రైస్తవుల గుంపులో నుండి బయలుదేరారు, కానీ క్రీస్తుతో వారికి సంబంధం లేదని వాక్యం చెప్తుంది. క్రైస్తవులకు జ్ఞానం లేదు. గుడ్లు ఎటుపక్క నడిపిస్తే అటుపక్క నడిపిస్తాయి, అలాగా క్రైస్తవులు. Now let me read 1 John 2nd chapter 18 and 19. ఆయన అంటున్నాడు, లిటిల్ చిల్డ్రన్, చిన్నపిల్లలారా అన్నాడు. మీరు చిన్నపిల్లలా? మీరు తాతలు ఉన్నారు, నాయనమ్మలు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు. మీరు చిన్నపిల్లలా? ఎందుకు చిన్నపిల్లలారా అన్నారంటే, వాక్యము ఎరుగనటువంటి వారు మీరు, అందుకే మీకు చిన్నపిల్లలారా అని అన్నాడు. You don't know the meaning of the word of God. You can't understand even if you read and study the Bible. That's the reason why Paul is addressing you, saying that you children, little children, it's the last time. ఇది ఆఖరి దినములు. And ye have heard that Antichrist shall come. క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు. Even now there are many Antichrist. ఈనాడు కూడా మనలో అనేక క్రీస్తు విరోధులు ఉన్నారు. Whereby we know that it is the last time. అనగా ఇవి చివరి దినములు. మనలోనే క్రీస్తు విరోధులు ఉన్నారు ఈ చివరి దినములలో. 19. They went out from us. మన నుండే బయటకు వెళ్ళారు. They went out from us. మనలో నుండి బయటకు వెళ్ళారు. నాకు ఇది అయినంత కోటు అమ్మటి అయినంది. Somebody blood is a cut pastor. That's why God has taken action against him. A very drastic action. He, his wife, his sons, his daughter, all their belongings have been burned by the fire of the Lord. నేను ఆడిన మాట ఆశ వినుంటే వాడికి గద్దె ఆగిపోయిన కట్టకలు. నేను చెప్పిన 3 నెలల తర్వాత దేవుడు వాడికి భయంకరంగా వచ్చాడు. వాడి భార్యకి, వాడి 2 కొడుకులు, వాడి కూతురు, వాడి ల్యాప్టాప్లో పుస్తకాలు, కాలేజీ పుస్తకాలు, పాటలు, గీతలు అన్ని దేవుడు కాల్చి పడిస్తాడు. నా మాట వాడు వినలేదు. వాడు అనుకుంటాడు, ఈ గదవ తెలుగుంటే నాకేం చెప్తాడు రా అని అనుకుంటాడు. గాడి మీద కూర్చుంటాడు, అలాగే అనుకున్నాడు. ఈ గాడిద రై ముందుకు అంటున్నాడు. ఆ గాడిదే ఉడికి రక్షించింది. ప్రధాన యాజకుడు ఏలీ ఉన్నాడు, వాడికి వినపడటం లేదు. బాలుడు ఉన్నాడు, బాలుడికి వినపడుతుంది రైమా, దేవుని నోటి నుండి వచ్చిన శబ్దం. నువ్వు యాజకుడమైనందుకు, ప్రధాన యాజకుడమైనందుకు, నువ్వు అంగి వేసుకున్నందుకు, మెడలో సిలువ వేసుకున్నందుకు, నువ్వు షూట్లు వేసుకున్నందుకు, బూట్లు వేసుకున్నందుకు, దేవుని యొక్క రైమా, దేవుని నోటి నుండి వచ్చిన శబ్దం నీకు వినపడదురా? నువ్వెన్ని డిగ్రీలు చదువుకున్నాను, నీకు వినపడదు.
నువ్వు దేవునికి అంకితమైనప్పుడు ఆయన యొక్క నోటి నుండి వచ్చిన శబ్దం నువ్వు వినగలవు. If you surrender your life to the Lord, if you surrender your life, the entire surrendering, the complete surrendering, if you completely surrender your life to the Lord, then you can hear His sound, His rhema. They went out from us. మనలో నుండి బయటికి వెళ్ళారు వాళ్ళు. ఎవరు? ఈ విధముగా బైబిల్ జ్ఞానం లేని మాట్లాడుతున్న ఈ క్రైస్తవుడు. వాడు అన్నాడే, వాడు చెప్పింది నెరవేరకపోతే మనం వాడికి అబద్ధ ప్రవక్త అంటామా అనకూడదట. వాడు అంటున్నాడు, వాడు దేవుడు ఎవరు తెలిసిన? సాటన్. హిస్ గాడ్ ఇస్ సాటన్. యువర్ గాడ్ ఇస్ జీసస్. హిస్ గాడ్ ఇస్ సాటన్. No doubt, they have continued with us. కొంతకాలం క్రైస్తవులతోనే వాళ్ళు ఉంటారు. బట్ దే వెంట్ అవుట్. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ్యం నుండి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి దే మైట్ మేడ్ మేనిఫెస్ట్ దట్ దే వర్ నాట్ ఆల్ ఆఫ్ అస్. వాళ్ళు మన వాళ్ళు కార్యాలు రుజువు చేసుకున్నారు. ఎందుకు? దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నారు, బైబిల్కి విరుద్ధంగా చెప్తున్నారు. వాళ్ళు నేను చూపిస్తానని చెప్పాడు, మీకు చూపిస్తున్నాను. వాళ్ళే యాంటై క్రైస్ట్ యొక్క ప్రతినిధులు. దే ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ ద యాంటై క్రైస్ట్. అటువంటి విధవలు చెప్పిన బోధలు వెనకండి క్రైస్తవులారా. యూట్యూబ్ ఛానల్లో విభిన్న క్రైస్తవులారా, అటువంటి విధవలు చెప్పిన బోధలు వెనకండి. అది దేవునికి విరుద్ధమైన బోధ. లెట్ మీ టెల్ యు the meaning of the word which is here. In verse 20, చదువు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. You have an unction from the Holy One. You have an unction from the Holy One, and you know all things. You have an unction from the Holy One. The meaning of unction is anointing. You have an unction from the Holy One. పరిశుద్ధుని యొద్ద నుండి మీకు అభిషేకం వచ్చి ఉన్నది కనుక మీకు అన్ని తెలుస్తాయి. మీకు అవి చెప్పకండి. You have an unction from the Holy One, and that's why you know all things. నీకు అన్ని తెలుసు. మహాపరిశుద్ధుడైన వాని యొక్క నుండి నీవు అభిషేకం పొంది ఉన్నావు కనుక యు నో ఆల్ థింగ్స్, నీకు అన్ని తెలుసు. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఇప్పుడు కాస్ట్లీ అంటే ఏమిటి? ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? దేవుని సన్నిధి నుండి పరిశుద్ధాత్మ వివరములను తీసుకుని వచ్చి నీకు బోధించుచున్నాడు. దానిని నీవు గ్రహించుట చాలా కష్టతరం. దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ కాస్ట్లీ. అమెరికాలో ఎడ్యుకేషన్ ఈజ్ కాస్ట్లీ. In the spiritual life, the things which shall be brought by the Holy Spirit from the presence of the Lord and will explain you and will reveal you and will teach you, you can't understand that. That's the reason why I told you education is very costly. ఆయన చెప్పింది గ్రహించడానికి అనేక డిక్షనరీలు చూడాలి, బైబిల్ డిక్షనరీలు చూడాలి. ఆయన చెప్పిన మాటల యొక్క వివరం తెలుసుకోవడానికి. ఇప్పుడు యూఎన్సిటిఐఓ ఫంక్షన్ అంటే అర్థమేమిటి? మీకు చెప్పాను, ఎనాయింటింగ్ అని అర్థం. పరిశుద్ధుని యొక్క నుండి ఎనాయింటింగ్ నీకు వచ్చింది కనుక నీవన్నీ తెలుసుకోగలవు. పరిశుద్ధుని యొక్క నుండి ఎనాయింటింగ్ అంక్షన్ నీకు రాలేదు కనుక నీకు తెలియదు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చెప్తున్నారో అడదిటంగా
They have not received unction from the Holy One. They have not been anointed. They know nothing about the Scripture. They have one father, Jehovah, and they have another father, is Satan. So they have two fathers. It's very difficult. ఆయన ఏమన్నాడు? ఆ పదం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఎలా పనిచేస్తుంది? ఈ బైబిల్ ఎలా పనిచేస్తుంది? ఆ పదం యొక్క అర్థం ఇక్కడ ఏముంది? ఇది ఎక్కడుంది? ఈ డిక్షనరీ ఉందా? ఈ డిక్షనరీ ఉందా? ఇందులో ఉందా? లేక బైబిల్ డిక్షనరీ ఉందా? ఎక్కడుంది? తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని గ్రహించి దాని మీద నోట్స్ రాసుకొని వచ్చి నీకు చెప్పాలంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ. అందుకే నేను అన్నాను, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ కాస్ట్లీ. ప్రతి ఒక్కరికి అది అర్థం కాదు. The one who have received unction from the Holy One can only understand everything in the Bible. పరిశుద్ధుని యొద్ద నుండి ఎవడైతే అభిషేకము పొంది ఉన్నాడో వానికి బైబిల్లో ఉన్న సమస్తము తెలుసును. దేవుడు నీకు దైవ జనాంగమునకు లేఖనములను చదివి గ్రహించి దేవునికి అడిగి మొరపెట్టి జ్ఞానాత్మ పొంది దైవ జనాంగమునకు దైవికంగా నడిపించాలి. సో ద ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాస్ట్లీ. Very costly. It's not easy. A believer, a carnal Christian, and so-called Bible preacher, and so-called pastor, to whom God has not appointed as pastor, but they claim that they are pastors. To such people, it's very costly. For them, the spiritual education is very costly. మనకి 2 క్రిస్మస్ చెట్లు తెచ్చాడు మనశ్య గారి కుమారుడు. ఆయన పేరు ఎం శశికాంత్. ఆయన చనిపోయాడు, పెళ్లి కాలేదు. ఆయన బాడీని తీసుకొచ్చాడు. వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులంతా కూడా వాడిని పట్టుకొని ఏదో పంచదారపల్లికి పట్టుకెళ్దామని సిద్ధపడ్డాడు. నేనన్నాను, మీకు మధ్యను తీసుకెళ్లి పోలీసులు బొక్కలు పెట్టిస్తారు అన్నాను. ఎందుకంటే ద బాడీ వాజ్ పర్మిటెడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అమెరికా టు హైదరాబాద్ అండ్ ద ప్లేస్ వేర్ హిస్ రిలేటివ్స్, హిస్ ఫాదర్, మదర్ మస్ట్ స్టే. ఆఫ్టర్ దట్ ఫ్రమ్ దేర్ ద బాడీ కెన్ బి పర్మిటెడ్ టు టేక్ బెరియల్ గ్రౌండ్. వీళ్ళు నా మాట అనుకున్నాడు, ఫోన్ చేశారు. అక్కడ ఒక పెద్ద భక్తుడు అన్నాడు, మీరు రావద్దు, ఆ బాడీని తేవద్దు, ప్రభు నాకు చెప్తాడు, నేను వస్తాను. ఇంతవరకు అక్కడ చెప్పలేదు ప్రభు. దిస్ ఈజ్ పంచదారపల్లి. సో ద ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాస్ట్లీ. అండ్ ఇఫ్ యూ ఇగ్నోర్ ద ఎడ్యుకేషన్, ఇఫ్ యూ ఇగ్నోర్ దట్ ఎడ్యుకేషన్, యువర్ ఇగ్నోరెన్స్ will destroy your life. దేవుని యొక్క ఉపదేశం నువ్వు పెడచెవిని పెట్టినట్లయితే వినకుండా ఇటువంటి తిరిగే వరకు నాకెవరు చెప్తాడు, ఈడేంటి ఈ పోకర్ జోడి సరిగ్గా మాత్రమే తెలియదు, ఈడు నాకు చెప్తాడా అని అన్నామనుకో, నీ లైఫ్ ఖండం, 100% నీ లైఫ్ ఖండం. నిన్ను దేవుడు దీవించలేడు, బికాజ్ యు ఆర్ ఇగ్నోరింగ్ ద మెసేజ్ త్రూ. నువ్వు దేవుని యొక్క వర్తమానాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు, అందుకు నీవు రిజెక్ట్ చేయబడతావు. ఒకవేళ మనం చరిత్రను తిరిగేసినట్లయితే, ఇఫ్ వి రిఫర్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం యొక్క చరిత్రను మనం తిరిగేసినట్లయితే ఆ చరిత్ర మీకు 3 విషయాలు చెప్తుంది. The history will reveal you 3 things. The first is time. The second is appearance. The third is implementation. You refer the history of any country. ఏ దేశం యొక్క చరిత్ర నువ్వు తిరిగేసి చూసినో ఆ చరిత్రలో 3 విషయాలు నీకు కనబడతాయి. నెంబర్ 1,
is time. Number 2 is ప్రత్యక్షత, ఎవిడెన్స్. మూడవది ఇంప్లిమెంటేషన్, అంటే అమలు జరపబడట. చరిత్రలో ఈ మూడు ఉంటాయి. ఆ మూడు లేదే చరిత్ర కాదు. టైం, ఎవిడెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. We are living in the last days. We are living in the last time. We are living at the edge of the last days. This is called time. యోహాన్ చెప్తున్నాడు, we are living in the last days. This is the time. Edge of the last days. చివరి దినముల యొక్క అంచు మీద, గట్టు మీద మనం ఉన్నాం. At any time, the thing will appear. ఎప్పటికైనా సరే అది ప్రత్యక్షం అవుతుంది. ఏది, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది ఎప్పటికైనా ప్రత్యక్షం అవుతుంది. At any time it can appear. Second is appearance. What can be appeared? Jesus will be appeared. His second coming will be appeared. At any time. First is time. Second is evidence. Third is implementation. అమలు జరపబడుట. ఈ మూడు చరిత్రలో ఉన్నాయి. ఆ చరిత్రలో ఈ మూడు ఏ దేశం యొక్క చరిత్ర చూసినను. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి నువ్వు చూస్తే నీకు అదే కనపడుతుంది. ఏమిటి కనపడుతుందో మనం చూద్దాం. 1 John 2:18 చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఇది కడవరి గడియ. ఇది లాస్ట్ డేస్ టైం. నేనంటున్నానా, యేసు ప్రభు యోహాను చెప్తే యోహాను చెప్తున్నాడు లోకానికి, ఇది టైం. దిస్ టైం ఈజ్ లాస్ట్ టైం. ఇవి ఆఖరి దినముల టైం. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఎవిడెన్స్. ద యాంటీ క్రైస్ట్ విల్ కమ్ అన్నది నీకు తెలుసు కదా. ద అపిరెన్స్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్ యు హెర్డ్, యు రెడ్ ఇన్ ద బైబిల్ అండ్ యు హెర్డ్. సో ద అపిరెన్స్, దిస్ ఈస్ ద లాస్ట్ డేస్ టైం. అపిరెన్స్, ద అపిరెన్స్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్ ఈస్ వెరీ సూన్ is coming. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడే చాలా మంది క్రీస్తు విరోధులు ఆంధ్ర రాష్ట్రంలో ఆ ముగ్గురు ఎలాగ బయలుదేరి ఉన్నారో ఇప్పుడు, అలాగే అనేక ప్రదేశాల్లో క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వాళ్ళకి క్రీస్తుతో సంబంధం లేదు. క్రీస్తు విరోధులు ఇప్పుడే మనలో నుండి బయటికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళు కాదు అంటే అర్థం ఏంటి? అలా చెప్పుచున్న వాళ్ళు వాళ్ళ యొక్క సాల్వేషన్, పరిత్రాణము, రక్షణ వాళ్ళు పోగొట్టుకున్నారని మీకు చెప్తున్నాను. రక్షణలో ఉన్నవాడు ఎవడు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడు. రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారు. వాక్యం ఉందే, వీళ్ళే అంత్యక్రీస్తు యొక్క ప్రతినిధులు. ఆ మాట చదువురా. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అదిగో బయలుదేరి ఉన్నారు. దే ఆర్ ఆల్ అన్గాడ్లీ పీపుల్. 18వ వచనం తర్వాత 19వ వచనం తర్వాత 20వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యు హ్యావ్ an unction from the Holy One. అతి పరిశుద్ధుడైన వాని యొక్క నుండి నీకు అభిషేకము వచ్చి ఉన్నది కనుక యు నో ఆల్ థింగ్స్. కనుక నీకు అన్నీ తెలుసు. I'll read here. You have an unction from the Holy One and you know all things. అతి పరిశుద్ధుడైన వాని యొద్ద నుండి అభిషేకం నీకు రాలేదు కనుక ఒరే ముగ్గురు, మీ దేవుడు ఎవడురా? సైతాను గాడు. మీ దేవుడు ఎవరు? గట్టిగా యేసు. మరి వాడు దేవుడు సైతాను.
కట్టకల ఆ పాస్టర్ పాడైపోయాడు. వాడు భార్య, కొడుకు, కూతురు, ఇల్లు మొత్తం వాడు దేవుడు సైతాన్ కాడు. దైవజనుడు నేను చెప్పిన మాట వినలేదు, పాడైపోయాడు. 3 నెలల్లో పాడైపోయాడు. కటకలో ఉన్న పెద్ద చర్చికి వాడు పాస్టర్. ఎవిడెన్స్ ద యాంటీ క్రైస్ట్ విల్ అపియర్. దిస్ ఈస్ ద లాస్ట్ టైం, లాస్ట్ డేస్. ఈ చివరి దినములు టైం, appearance and implementation. The word of God will be implemented. వాడు ఇప్పుడు తన ప్రతిభను అమలు జరుపుకోబోతున్నాడు. ఎవడు? క్రీస్తు విరోధి. We are all living in the last days. This is called time. Be awake. మెలకువగా ఉండము. అకార్డింగ్ టు బైబిల్ వర్డ్, మెలకువగా ఉండము. దేవుని వాక్యానికి అనుకూలంగా మనం చివరి దినముల్లో ఉన్నాము కనుక మనం మెలకువగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యువర్ టార్గెట్ ఈజ్ జీసస్. యువర్ టార్గెట్ ఈజ్ జీసస్. టార్గెట్ అంటే ఎలా ఉంటుంది? టార్గెట్ కొలత 4x4. టార్గెట్ యొక్క ఫ్రేమ్ 4 అడుగులు పొడుగు, 4 అడుగులు ఎడలు. 4x4 టార్గెట్. టార్గెట్లో 3 రకాలు ఉంటాయి. 1 బుల్, 2 ఇన్నర్, 3 అవుటర్. బుల్లో బుల్లెట్ తగిలితే 3 మార్కులు వస్తాయి. ఇన్నర్లో బుల్లెట్ తగిలితే 2 మార్కులు వస్తాయి. అవుటర్లో తగిలితే 1 మార్కు వస్తుంది. అవుటర్ తర్వాతను ఈ 4x4లో ఎక్కడ బుల్లెట్ తగిలినే నీకు మార్క్స్ రావు. నీ బుల్లెట్ సరిగ్గా బుల్లో తగలాలి. ఇది టార్గెట్. 4 అడుగులు, 4 అడుగులు, 4 అడుగులు, 4 అడుగులు. దిస్ ఇస్ టార్గెట్. ఇది యేసుప్రభు. యేసుప్రభు చుట్టూ కూడా యాంటీ క్రైస్ట్ ఉన్నాడు. వాడి విరోధులు ఉన్నారు. వాళ్ళు ఇన్నర్లో ఉన్నారు, వాళ్ళు అవుటర్లో ఉన్నారు. ఇంతకు పూర్వం ఇప్పుడు ఎవరైతే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారో ఆ ముగ్గురు, ఇంతకు పూర్వం వాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉంటుంది, వాళ్ళు ఇన్నర్లోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అవుటర్కి వచ్చారు కనుక మన వాళ్ళు కాదు. నీ బుల్లెట్ సరిగ్గా బుల్లో తగిలిందంటే నీకు 3 మార్కులు వస్తాయి. అంటే యూ విల్ బి యాక్సెప్టెడ్. ఇన్నర్లో తగలే అంటే ఎప్పటికైనా వాళ్ళ బయటకు వెళ్ళిపోతారు. Your aim is bull. Yes. Antichrist is coming. At the same time, Jesus is also on his way to come. క్రీస్తు విరోధి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే వాడి యొక్క అనుచరులు మన మధ్యలో ఉన్నారు. అయితే యేసు కూడా వస్తున్నాడు. ఆయన రాకముందు నాలంటి పంపించి నీకు సిద్ధపరుస్తున్నాడు. Jesus deployed me in order to prepare you so that you can have your fire in the bull. సరిగ్గా యేసుతో నువ్వు సహవాసం చేయడానికి నాలాంటి వాడిని దేవుడు పంపించాడు మిమ్మల్ని సిద్ధపరచడం. మీ దృష్టి, మీ టార్గెట్ యేసు. What your target is? Jesus. What your target is? Jesus. He is on his way. ఆయన తన మార్గమున ఉన్నాడు. You must look at him. ఆయన తట్టు నువ్వు చూడాలి. లాస్ట్ డేస్ అనే దానికి ఒక 2-3 రెవల్యూషన్స్ ఇస్తాను, మీరు వినండి. About last days, some saints are saying, ఏమంటున్నారంటే వాళ్ళు కొందరు భక్తులు ఇలా చెప్తున్నారు, జీసస్ గలిలీ సముద్రం యొద్ద పైకెత్తబడ్డాడు. అప్పుడు ఆ సమయం మొదలుకొని
మరల తిరిగి ఆయన వచ్చు పర్యంతరము దీనికి లాస్ట్ డేస్ అంటారు అని అంటున్నారు కొందరు. The day on which Jesus has been taken up to the heaven, from that day till his second coming day, in between these two incidents, the time is called last days. Some people, some saints in the world are explaining like this. Another revelation, let me give you. Jesus, after the resurrection, 41 days, he was in the world, in the society. Many people have seen him. And after that, he was taken up. After that, he was taken up. People say, from first coming to the day when he was taken up, these are called last days. This is second revelation. యేసు మొదటి రాకడ నుండి ఆయన పైకెత్తబడి వరకు ఈ దినములను ఆఖరి దినములు అని కొందరు అన్నారు. మరికొందరు యేసు సమాధిలో నుండి లేచిన పిమ్మట పైకెత్తబడిన దగ్గర నుండి క్రీస్తు రెండవ రాకడ పర్యంతరము దినములను ఆఖరి దినములు అని అంటారు అని అంటున్నారు. మూడవ విషయం చెప్తాను. కీర్తన గ్రంథములో ఇన్ ద బుక్ ఆఫ్ సాంగ్ ఇట్స్ మెన్షన్ సేయింగ్, మై లార్డ్, spending a day in your presence is equivalent to 1000 years to the world. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట లోకములో 1000 సంవత్సరములతో దినములు కాదు వెళ్ళుగా పట్టాయి, 1000 సంవత్సరములతో సమానం అని అన్నాడు. జాన్ 2000 సంవత్సరాల కింద చెప్పాడు. ఏంటి? ఆఖరి దినములలో ఉన్నామని. అంటే ఎన్నాళ్ళ కింద చెప్పాడు? 2 రోజుల కింద చెప్పాడు. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట లోకానికి 1000 సంవత్సరాలతో సమానం అన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయినాయి. అంటే ఎన్ని రోజుల కింద జాన్ అన్నాడు ఈ మాట? ఇది నేను చెప్తున్నా. అలా అనండి, ఇలా అనండి, ఇప్పుడు నేను చెప్పినలాగానండి, ఏదైనా అనండి. ఏదైనా అనండి. ఇవి చివరి దినములు. మనము చివరి దినములలో జీవించుతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. 1 Thessalonians chapter 1 verse 10. 1 Thessalonians chapter 1 verse 10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవమైన వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురుచూచుటకు మీరేలాగు దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. To wait for his son from heaven, పరలోకము నుండి దేవుని కుమారుడు యొక్క రాకడ కొరకు మనము కాచి ఉండుట అన్నది, whom he raised from the dead, ఏ దేవుడైతే మరణంలో నుండి యేసును బయటికి లేపాడో ఆయన కుమారుడైన యేసు, జీసస్ విచ్ డెలివర్డ్ us from the wrath to come. రాబోచున్న దేవుని ఉగ్రత నుండి మనలను దైవ కుమారుడైన యేసు రక్షించి ఉన్నాడు కనుక రాబోచున్న దేవుని ఉగ్రత మన మీద ఇక ఉండదు. Let me read 1 Thessalonians chapter 1 verse 10. To wait for his son from heaven, whom he raised from the dead, even Jesus,
which delivered us from the wrath to come. దేవుని యొద్ద నుండి రాబోచున్న ఉగ్రత నుండి నిన్ను రక్షించుటకు మృతులలో నుండి దేవుడు తన కుమారుని లేపి ఉన్నాడు. దేవుని యొద్ద నుండి రాబోచున్న ఉగ్రత నుండి నిన్ను రక్షించుటకు దేవుడు తన కుమారుడిని యేసును మృతులలో నుండి లేపి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృతుడు కాడు. ఈజ్ ఆన్ ద వే. ఆయన వస్తున్నాడు. ఎందుకో రాబోచున్న యుగములో దేవుని యొద్ద నుండి రాబోచున్న ఉగ్రత మీ మీదకి రాకుండా మిమ్మల్ని కాపాడటానికే. Now let's read Philippians 3:20. చదువు ఎలాగుందో? Philippians 3:20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. Our conversation is in heaven, from whence also we look for the Savior, the Lord Jesus Christ. మనం మాట్లాడుకుంటున్న మాటలు పరలోకములో వాళ్ళు వింటున్నారు. Our conversation is in heaven, from whence ఎక్కడి నుంచి అయితే also we look for the Savior and our Lord Jesus Christ. అక్కడి నుంచి ఎప్పుడు వస్తాడా అని మనం చూస్తున్నాం. మనం మాట్లాడుకుంటున్న మాటలు పరలోకములో వినబడుచున్నవి. పరలోకంలో ఉన్న పరలోక వాసులు వినగలుగుతున్నారు. Our conversation in heaven. Our conversation in heaven. ఆయన్ను మనము ఎదురు చూస్తున్నాం. దేవుని కుమారుడైన యేసు మన యొద్దకు ఎప్పుడు వస్తాడా అని ఆయన తట్టు మనం చూస్తున్నాం. ఆయనే మన టార్గెట్. ఈ లోపల అనేక క్రీస్తు విరోధులు మన మధ్యలో ఉన్నవాళ్ళు మనల్ని విడిచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి క్రీస్తు విరోధులు వాళ్ళు దేవునికి విరుద్ధమైన వాక్యములను ప్రచారం చేస్తున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధించేవాడు దేవుని విరోధి. ఒకసారి నాకు ఒకడు అడిగాడు, సార్ ఎవరా నువ్వు అంత గట్టిగా కేటవేస్తున్నావు? సార్ నేను బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. ఇంకోటి, సార్ నేను ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ? బాలేశ్వర్ నుంచి. వచ్చేసా. సార్ నేను ఒరిస్సా కటక్ నుండి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, చెప్పండి రా. సార్ నేను తమిళనాడు నుండి మాట్లాడుతున్నాను. ఒక్కొక్కడు మాట్లాడారు. ఏమిట్రా అంటే వాడు బాధ అంతా ఏమిటంటే, సార్ మీరు మీ తల మీద హ్యాట్ వేసుకొని వాక్యం చెప్తున్నారు, ఇది వాక్యానికి విరుద్ధమైంది కదండి అని అన్నారు. నేను అన్నాను, ఒరే బ్లడీ బోల్, యేసు ఎవరిలో పుట్టాడురా? యూదుల్లో పుట్టాడు. యూదుల గుర్రం మీద ఏముందిరా? హ్యాట్ ఉంది. మరి యేసుకు జ్ఞానం లేదా? హ్యాట్ ఉన్నవాడు సమాజంలో పుట్టాడు. కొన్ని పుట్టిన తర్వాత అన్నాడా, ఒరే యూదులారా మీ బుర్ర మీద ఉన్న హ్యాట్ తీస్తేనే మీ దగ్గర ఉంటాను, లేకుండా వెళ్ళిపోతాను అన్నాడా? వాడు ఫోన్ కట్ చేశాడు. ఆ బెంగళూరు, ఆ బాలేశ్వరుడు, ఆ కటకోడు, ఈ చెన్నైడు. They don't have knowledge because they didn't have unction from the Holy One. వాళ్ళకి పరిశుద్ధులైన దేవుని యొద్ద నుండి అభిషేకం వాళ్ళకి లేదు కనుక వాళ్ళకి తెలియదు ఈ సంగతి. యేసు ఏ మతములో పుట్టాడు? యూదా మతములో. యూదుల బుర్ర మీద టోపీ ఉంటుందా ఉందా? మరి ఎందుకు పుట్టాడు యేసు? ఆ ఏడికి ఉన్నంత జ్ఞానం యేసుకు లేదు. ఇప్పుడు యేసు ఏమన్నాడు? ఒరే యూదులారా మీ బుర్ర మీద హ్యాట్స్ ఉన్నాయి, నేను మీ దగ్గర రాను, మీరు నా ప్రజలు కాదు, నేను మీ దేవుణ్ణి కాను అన్నాడా? 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 వాడు కనకపోతే నాకెందుకు అంటారా? వాడి దేవుడు నా దేవుడు. వాళ్ళ బుర్ర మీద హ్యాట్ ఉంది, నా బుర్ర మీద హ్యాట్ ఉంది. వాళ్ళలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు. మరి మీద నుండి అభిషేకం నాకు లేకపోతే ఇవన్నీ నేను చెప్పగలనా? నేను ఎవరిను బొమ్మలు పూజ చేసుకుని కదా, రాతి బొమ్మలు, కట్టి బొమ్మలు, గడ్డి బొమ్మలు, మట్టితో మెత్తిన బొమ్మలు,
రాగి బొమ్మలు, ఇతర బొమ్మలు, కంచు బొమ్మలు, వీటిని పూజ చేసుకున్న కదా నేను. ప్రభు నాకు జ్ఞానం లేదు, జ్ఞానం ఇయ్యు, నేను బొమ్మలను పూజ చేసిన కదా నీ దగ్గరికి వచ్చాను, కనికరించవా అంటే దేవుడు కనికరించాడు. కనికరించి నాకు పరిత్రాణం, రక్షణ దయచేసాడు. నీ భర్త ఉందా అన్నాడు. నాకు భర్త లేడయ్యా అన్నాడు. నీకు భర్త లేడా? 5 ఉన్నారు కదా, ఆ 5 ఎవడో నీ భర్త కాడు, కరెక్టే చెప్పావు అన్నాడు. అది ఆ మాట నిజం చెప్పినందుకు దాని ద్వారా ఆ సమరయ గ్రామం అంతా కూడా రక్షింపబడ్డారు. నేను నిజం చెప్తున్నాను కనుక బొమ్మలను పూజ చేసిన గదవనని చెప్పుకుంటున్నాను కనుక అనేక బొమ్మలను పూజ చేసిన వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు మనము ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. ఎక్కడుంది? యు ఆర్ నాట్ an Indian, you are an inhabitant of citizen of heaven. మన లెసన్ పేరు ఏం పేరు? వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనము చివరి దినములలో జీవించుతున్నాం. Part 1 is closed. Second part will be told to you next Sunday. Praise the Lord. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.